హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మిగండి కొంచెం డిఫరెంట్గా చక్కగా రోటీకి నాన్స్కి రైస్ కండి అదిరిపోయే మంచి మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఆలస్యం ఎందుకు, ప్రిపేర్ చేసుకుందాం, వచ్చేసేయండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసండి. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనము ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేస్తున్నామండి. కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాని యాడ్ చేస్తున్నాము. అల్లం అయితే 1 ఇంచ్ అల్లం అండి, ఇట్లా పీసెస్గా కట్ చేసి వేసేస్తున్నాను. అలాగే ఎల్లిపాయలు ఒక 8 ఎల్లిపాయలు అండి, పొట్టు తీసినవి కూడా వేసేసాను. 1 ఇంచు చెక్క వేస్తున్నాను అండి. అలాగే యాలక్కాయలు ఒక 2, లవంగాయలు ఒక 4 అండి, 1 టేబుల్ స్పూన్ సోంపు అనమాట. అలాగే ఒక 1 పెద్ద టేబుల్ స్పూన్ అయితే గసగసాలు కూడా యాడ్ చేసుకుంటున్నాము. అలాగే ఇది మన బిర్యానీ లీఫ్లో ఉంటుంది కదండి, కల్పిక, ఇది అనమాట. వీటన్నిటిని మనము చక్కగా ఒక 2 మినిట్స్ అయితే మనం మంచిగా వేయించేసుకోవాలండి. అలాగే ఒక 4 ఎండు కొబ్బరి అయితే వేసినా అండి. పచ్చి కొబ్బరి అయితే మీరు డైరెక్ట్ మిక్సీలో వేసేసుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితే కొంచెం ఇందులో మనం వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇదిగోండి చల్లగా అయిపోయింది ఇదంతా కూడా. ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకొని చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి పేస్ట్ లాగైతే దాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనం. ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేశాను. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసండి. కుక్కర్ పెట్టిన తర్వాత మనం ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ అయితే పడుతుందండి. ఒకవేళ ఎక్కువ అనుకుంటే మీరు మీకు తగినట్టుగా వేసేసుకోండి. ఇదిగోండి 1 కప్ ఆనియన్స్ అయితే ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇవైతే వేసేస్తున్నాను అనమాట. అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ అండి, పెద్ద టేబుల్ స్పూన్ పుదీనా. ఇవైతే అండి ఒక 2 మినిట్స్ మన ఆనియన్స్ అనేవి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు అయితే మనం వేయించేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఆనియన్స్ అన్నీ కూడా మంచి రెడ్ కలర్, లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఒక 2 to 3 మినిట్స్ అంటే 2 నుంచి 3 నిమిషాలు మనం దీన్ని చక్కగా కలుపుకుంటూ కుక్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తానండి, కారము. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అండి. సరిపోతే మనం తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చక్కగా ఇవన్నీ వేసాక కూడా మనం ఒక 3 మినిట్స్ అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ మాడకుండా అండి చక్కగా. 3 మినిట్స్ తర్వాత అండి 1 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే వేస్తున్నాను. రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగండి. వేసేసి దీన్ని మంచిగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక 2 మినిట్స్. ఇదిగోండి ఒక 3 మినిట్స్ తర్వాత మనము ఈ మష్రూమ్ని యాడ్ చేయాలన్నమాట. మష్రూమ్ శుభ్రంగా మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసేస్తున్నామండి. వేసాక మంచి మనం మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా కూడా మష్రూమ్కి పట్టాలి కాబట్టి. ఇదిగోండి ఇలా 2 మినిట్స్ అయితే మనం మష్రూమ్ని చక్కగా మసాలా పట్టే విధంగా అయితే కుక్ చేయాలన్నమాట. చేసిన తర్వాత అండి మనం చక్కగా ఇది ఒక గ్లాస్ వాటర్ అయితే, మనకు వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత అనమాట. కుక్కర్లో చేసినాం కాబట్టి పెద్ద ఎక్కువ వాటర్ ఏమి ఉండదండి. వాటర్ కొంచెం పోసుకున్నా వాటర్లో మంచి కుక్ అయిపోతుంది కాబట్టి దగ్గర నేను దీంతో 3/4 గ్లాస్ అయితే పోసాను అనమాట. అంటే 200 ml అట్లా వస్తుంది అరౌండ్. ఇదిగోండి వాటర్ పోసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు నేను ఏంటంటే అండి ఈ కుక్కర్కి లిడ్ పెట్టేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వరకు అయితే మనము కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత చక్కగా మన కొత్తిమీర వేసుకొని తినేయటం అంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము దీనికి లిడ్ పెట్టేద్దాము. అలాగే ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు అనేది చెక్ చేసుకొని ఉప్పు కొంచెం తక్కువైతే వేసేసుకోండి. ఇదిగోండి 2 విజిల్స్ తర్వాత మన మష్రూమ్ కర్రీ ఇలా వచ్చింది అనమాట. చక్కగా ఇదిగోండి కొత్తిమీర అయితే కొంచెం వేసేసుకుని చక్కగా ఒక 2 నిమిషాల తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని తినటమే అండి. సరే కలిపేసుకొని మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారండి చాలా ఈజీ వేలో కుక్కర్లో అనమాట. రోటీకి నాన్కి అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.